सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। అష్టావకర గీత 63వ భాగం 18వ అధ్యాయం మనం కొంత చూసాం. 59వ శ్లోకం కొంత చూసాం. ఒకసారి చూద్దాం. సుఖమాస్తే సుఖం శేతే సుఖమాస్తే సుఖం శేతే సుఖమాయాతి యాతి చ సుఖం వక్తి సుఖం భుంక్తే వ్యవహారేపి శాంతధీః. ఇది శ్లోకం. వేదాంత జ్ఞానాన్ని జీర్ణించుకున్న జ్ఞాని ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తాడు అనేది అంశం. ఇప్పుడు మనం ఫస్ట్ క్రక్స్ చూద్దాం, సారాంశం చూద్దాం, తర్వాత శ్లోకంలోకి డీటెయిల్డ్ గా వెళ్దాం. అంటే చాలా మంది, అంటే వేదాంత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా చాలా 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 మంది మనలో ఒక అయోమయానికి గురవుతారు. ఏమిటది? ఆత్మ జ్ఞానానికి మోక్షానికి తేడా తెలియదు. మోక్షం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే మోక్షం, బస్ అంతే అనుకుని కొంచెం అయోమయానికి గురవుతారనమాట. ఇది ప్రాబ్లం. ఇది కరెక్ట్ కాదు. మోక్షము ఆత్మజ్ఞానం ఒకటి కాదు. ఆత్మజ్ఞానం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన సాధన, ఆత్మజ్ఞానం రావటానికి మనం మంచిగా సాధన చేసుకోవాలి, చేస్తూ ఉండాలి. సాధన చతుష్టే సంపత్తి, మరి ఇంట్రోవర్షన్ అంతర్ముఖత్వం, మళ్ళీ శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అంటే శ్రవణం అంటే వినాలంటే హరికథ కాలక్షేపం కాదు, పురాణ కాలక్షేపం కాదు, వేదాంత శ్రవణము అనగానే వేదాంత శ్రవణము అని ఇంప్లైడ్ అన్నమాట. అది ఉపనిషత్తు శ్రవణం. సో శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇదంతా ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో జరిగితేనే ఆత్మజ్ఞానం వస్తుంది. ఇది ఇక్కడ ఇలా ఉంచండి. అయితే మోక్షానికి ఏ నిబంధనలు లేవు. పైన పేర్కొన్న సాధనలు ఏమి వర్తించవు. మోక్షానికి షరతులు లేవు. ఎందుకు లేవు? మోక్షం మనం సాధించేది కాదు, సాధ్యం అంటే సిద్ధంగా నీలో ఉన్నదన్నమాట. అక్కడ ఇప్పుడు గొలుసు ఉంది, నీ మెడలో గొలుసు ఉంది, చాలా చాలా మంచి బంగారపు గొలుసు. ఏదో పమిటి చెంగు అడ్డం పడి నువ్వు పోయిందనుకుని కంగారు పడిపోతున్నావు. అప్పుడు ఎవరో మీ పక్కింటి వాళ్ళు మీ ఇంటికి వచ్చి కంగారు పడిపోతున్నావు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని కంగారు పడుతున్నావు అని చెప్పి అనుకుంటే నీ చెంగు చాటున కొంచెం తలతల మెరిసింది వాళ్ళకి. నీకు తెలియదు, తెలియట్లా, అడ్డం పోయింది అనుకుంటున్నావు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అక్కయ్య అక్కడ గొలుసు, అక్కడ నీ మెడలోనే గొలుసు ఉంది కదా, ఎందుకు అనుకుంటున్నావు పోయిందని? సరిగ్గా చూసుకో అంటే ఇట్లా చేయబెట్టుకున్నావు. గొలుసు ఉంది అంటే పోయిందా గొలుసు? ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోలా. అంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది గొలుసు నీ మెడలో. నువ్వు మాత్రం పోయిందనుకున్నావు అజ్ఞానంతో. ఈ పమిటి చెంగిలా అడ్డం పడటం వల్ల పోయిందనుకుంటున్నావు. కాబట్టి మోక్షం అనేది సాధ్యం కాదు, సాధన ద్వారా సాధించేది కాదు, అది సిద్ధము. కాబట్టి మోక్షానికి నిబంధనలు లేవు, షరతులు లేవు. నా నేచర్, నా స్వభావమే మోక్షము, ముక్తః. ఇదే ఆత్మజ్ఞానం. కాబట్టి జ్ఞాని తను ఆత్మజ్ఞానం పొందిన తర్వాత తన మోక్షాన్ని, మోక్షం ముక్తి అన్న ఒకటే. సో తన మోక్షాన్ని లేకపోతే తన ముక్తిని ఈ నియమ నిబంధనలకు ముడి పెట్టడు. ఒక మాట స్పష్టంగా చెప్పాలంటే ఏంటంటే, ఆత్మజ్ఞానానికి ఉన్న నిబంధనలు మోక్షానికి ఉండవు. అది ఇప్పుడు ఈ రెండు మాటలు మీరు జాగ్రత్తగా వింటే, ఈ రెండు వాక్యాలు
మీదే ఆధారపడి ఈ 63వ లెక్చర్ నడుస్తుంది అనమాట. అంటే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలని చెప్తున్నారు ఎవరు? అష్టావక్ర మహర్షి ఈ శ్లోకాల ద్వారా. సాధకుడు సిద్ధి పొందినవాడు. తేడాలు ఎలా ఉంటాయి? సాధకుడు అంటే సాధనలు చేసేవాడు. అయిపోయింది, సాధనలన్నీ అయిపోయినాయి, వాడు సిద్ధి పొందేశాడు. వాడికి మధ్య తేడా ఏమిటి అది చెప్తున్నాను. ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధకుడికి వేదాంతంలో అనేక నియమాలు, విధి విధానాలు చెప్పారు, అనేక అర్హతలు చెప్పారు, మరి నిబంధనలు పెట్టారు, కండిషన్స్. అప్పుడు మాత్రమే పురుషార్థాలు సాధించగలుగుతారు, ధర్మార్థ కామ మోక్షాలని సాధించగలుగుతారు, ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు. ఒకసారి ఆత్మజ్ఞానం పొందిన తర్వాత పరిస్థితి మారిపోతుంది. ఏమవుతుంది? నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, నిత్యముక్త స్థితిలో ఉన్నాను, నాకు బాధ్యతలు, కర్తవ్యాలు, నియమ నిబంధనలు ఏమీ లేవు. అహం పూర్ణః. జ్ఞానానికి మోక్షానికి మనకు తేడా తెలియాలి. జ్ఞానము అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొన్ని చాలా ఉన్నాయి, కొన్ని చెప్పాం. సాధన చతుష్టయ సంపత్తి అదంతా అండర్స్టూడ్. వివేకము, వైరాగ్యము, ముముక్షుత్వము, శమదమాది షట్క సంపత్తి, ఈ 4 చతుష్టయం అన్నమాట. ఈ 4 కలిపి సాధన చతుష్టయ సంపత్తి అంటారు. సంపత్తి అంటే ధనం, అంటే జ్ఞాన యోగ్యత. ఆత్మజ్ఞానం రావాలంటే ఈ 4 లేకుండా రాదు. కానీ ఈ 4 ఉంటే కదా మన దగ్గర. ఉన్నాయి అనుకుంటాం కానీ లేవు. మైండ్ కంట్రోల్ లేదు. ఉంటే మంచిదే. సాధన చతుష్టయ సంపత్తిలో మైండ్ కంట్రోల్ ఒకటి, ఇంద్రియ నిగ్రహం ఒకటి, అంతర్ముఖత్వం ఒకటి. అంతర్ముఖత్వం అంటే ఏమిటి? ఈ క్లాస్ అంతా బోరు, ఈ వేదాంతం ఎవరు పడతారా బాబు, తలనొప్పి. ఇప్పుడు హరికథ అంటే చక్కగా వినొచ్చు, ఈ వేదాంతం ఏమిట్రా అనేటటువంటి ఆస్పెక్ట్ ఉందనుకోండి, అది అంతర్ముఖత్వం చెందినట్టు కాదు కదా. చాలా మంది గంట టైం వేస్ట్ అనుకుంటారు, అది అంతర్ముఖత్వం కాదు కదా. అంతర్ముఖత్వం అంటే నీ టైం వేస్ట్ అనుకోకుండా దీనిలోకి దిగటం అనమాట. అంటే 100% యు ఆర్ అవైలబుల్ ఫర్ క్లాస్ అని. అంతర్ముఖత్వం అంటే మీనింగ్ అది. ఇంట్రాస్పెక్షన్ కాదు మీనింగ్ అక్కడ. అంతర్ముఖత్వం అంటే శమ దమ ఉపరమం అనమాట. ఉపరమం చెందాను కదా. లేకపోతే ఒక క్లాస్ ఇక్కడ, ఒక కాలు ఇక్కడ, ఒక కాలు బయట పెడితే ఎట్లా? మనం ఇక్కడ వెళ్ళి బెల్లు కొడతాం, తీకి ముందే వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ తీట్లో వెళ్ళాలి, వాడు తీస్తాడు, తీసి చూసి ఎవరు లేరు అనుకుంటాడు. అంటే వాడు బెల్లు కొట్టి ఒక 2 minutes తలుపు తీసేంత టైం కూడా మనం ఉండలేం, వెళ్ళిపోతాం. అంత టైం వేస్ట్ అనిపిస్తుంది మనకి. సో కాబట్టి టైం వేస్ట్, దిస్ ఈజ్ టైం వేస్ట్ అని అనుకోకుండా దిస్ ఈజ్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ మీ. నేను ఇందుకే పుట్టాను. నేను చతుర్వేద పురుషార్థాన్ని ఒక మాట చెప్తాను ఇక్కడ, గుర్తొస్తుంది నాకు. ఇంత బొడ్డాడు కదా, చిన్నపిల్లాడు కదా ప్రహ్లాదుడు. వాడు ఎవరు? వాళ్ళ నాన్న పేరు హిరణ్యకశిపుడు. పెద్ద పర్సనాలిటీ కదా. నేను అధ్యయించాను, ఎవడరా, ఎక్కడరా నీ హరి, రమ్మనరా అని అంటాడు కదా. నేను ఏమనుకున్నావురా, 14 లోకాలు జయించాను రా. ఎవడరా హరి? 14 లోకాలు జయించానురా నేను అని కొడుకుతో చెప్తాడు. ఏమంటాడండి ప్రహ్లాదు? ఏమంటాడు? నాన్న 14 లోకాలు జయించావా? మరి నీ ఇంద్రియాలను నువ్వు జయించావా నాన్న? లోకాలన్నీ జయించావనంటున్నావు కదా, నీ ఇంద్రియాలను జయించావా నాన్న? ఇంద్రియాలను జయించడం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం పోగొట్టుకున్నావా? నీకు ఆత్మజ్ఞానం వచ్చిందా? చతుర్వేద పురుషార్థాలు సాధించావా? నీ జన్మకు సార్థకత అదే కదా నాన్న, అది నువ్వు సాధించలేదు కదా అని 9 ఏళ్ల బాలుడు, ఇంకా 9 కోట్లు తక్కువ ఉంటాయి అనుకుంటా అంటాడు. అది
అది మనకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా అంతర్ముఖత్వం చెందకుండా అబ్బో బోరండి ఇబ్బో బోరండి గంట అయితే నేను వినలేనండి, ఒక అరగంట అయితే వినగలనండి, ఒక పావు గంట అయితే వినగలనండి అని ఇలా కబుర్లు చెప్పుకుంటే నీకు లేదు, నీకు సాధన చతుష్టయ సంపత్తి లేదు. సాధన చతుష్టయ సంపత్తి లేకపోతే న్యాచురల్ గా నీ వేస్ట్ అన్నమాట. శ్రవణ మనం నిధిధ్యాసనం వేస్ట్. దీని మీద ఆధారపడి ఉంటుంది. నీకు జ్ఞాన యోగ్యత ఉంటేనే ఆత్మజ్ఞానం అబ్బుతుంది. జ్ఞాన యోగ్యత అంటే ప్రిపేర్డ్ మైండ్ అంతే. స్పష్టంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రిపేర్డ్ మైండ్. మనిషి కనపడంగానే నువ్వు సుత్తేసేసావు అనుకో, గంటలు మాట్లాడేసావు అనుకో, ఒక ఆల్సేషన్ డాగ్ మీద పడినట్టు మీద పడిపోయి ఇదిగో అదిగో ఇదిగో అట్లా జరిగింది, అది ఇట్లా జరిగింది, మోదీ గారు ఇట్లా, చంద్రబాబు నాయుడు ఇట్లా, జగన్మోహన్ రెడ్డి ఇట్లా, మరి ఏం చేయాలి మనం? వీళ్ళంతా ఇట్లా చేసి ఏం చేయాలి మనం? ఇలా సుత్తేసేసావు అనుకో. లేకపోతే ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ నీకు ఎంతమంది కొడుకులు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు, అమెరికాలో ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తారా, నువ్వు వెళ్తుంటావా? ఇది. సో ఇది నువ్వు ఆపకపోతే నీ క్వాంటిటీ ఆఫ్ స్పీచ్, క్వాలిటీ ఆఫ్ స్పీచ్ మంచిగా లేకపోతే, నిన్ను కంట్రోల్లో పెట్టుకోకపోతే ఏమిటి సాధన చతుష్ట సంపత్తి అంటే? ఇదే కదా. నీకు శ్రవణ నిధిధ్యాసనం ఎలా జరుగుతాయి? ఇలా. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ ఒక పద్ధతిలో జరిగితేనే ఆత్మజ్ఞానం వస్తుంది. అర్థమైంది కదా. కానీ మోక్షానికి ఈ నిబంధనలు లేవు. పైన పేర్కొన్న సాధనలు వర్తించవు, షరతులు లేవు. ఎందుకని? నా స్వభావమే ముక్త. నీరు వేడిగా ఉండును, నీరు చల్లగా ఉండును, అగ్ని వేడిగా ఉండును. స్వభావం, అగ్ని స్వభావం వేడి, నీటి స్వభావం చల్లదనం. అట్లాగే నా స్వభావం స్వస్వరూపం అన్నమాట. నేను ముక్త, మోక్షం నా స్వస్వరూపం. ఇది ఆత్మజ్ఞానం అంటే. ఇలా తెలుసుకోవటం ఆత్మజ్ఞానం. జ్ఞాని తను ఆత్మజ్ఞానం పొందిన తర్వాత తన మోక్షాన్ని ఈ నియమ నిబంధనలకు ముడిపెట్టడు. ఆత్మజ్ఞానానికి ఉన్న నిబంధనలు మోక్షానికి ఉండవు. ఇక్కడే చాలా మంది అయోమయానికి గురవుతారు. ఏమిటది? ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా ఎందుకనో నేను నిత్యముక్త స్థితిలో ఉన్నాను అని స్పష్టంగా వారిని వారు తెలుసుకోలేరు. ఏమంటారు వాళ్ళు? నాకు ఇంకా ముక్తి రాలేదు, నాకింకా ముక్తి రాలేదు అంటారు. గొప్పగా చెప్తారు, నాకు ఇంకా సాధన చతుష్టయ సంపత్తి కూడా పూర్తిగా అర్థం కాలేదు. గురువు గారు ఏదో చెప్తున్నారు కానీ సాధన చతుష్టయ సంపత్తి కూడా నాకు అర్థం కాలేదు అంటారు. అంటే ఆత్మజ్ఞానానికి ఉన్న పరిమితుల్ని మోక్షానికి కూడా వాళ్ళు ముడేస్తున్నారన్నమాట. ఇక్కడ అష్టావక్ర మహర్షి ఒక విషయం స్పష్టంగా మనకు చెబుతున్నారు. జనకుడిని మిషగా పెట్టుకుని సమస్త మానవాళికి సలహా చెప్తున్నారు. ఏమిటది? మోక్షము నా సహజ స్వభావము, మోక్షము నా సహజ స్థితి అని తెలుసుకున్న వ్యక్తికి ఏ నిబంధనలు ఉండవు. అహం ముక్త అంతే. అహం ముక్త. అతని కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, అతని స్థూల శరీరం యొక్క స్థితి ఎలా ఉన్నా, అంటే దేహ రుగ్మతలు, మరి సూక్ష్మ శరీరం, మరి మనస్సు డిస్టర్బ్డ్ గా ఉన్నా, సూక్ష్మ శరీరం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, కారణ శరీరం ఏ స్థితిలో ఉన్నా కూడా నా ముక్తికి, నా మోక్షానికి షరతులు లేవు, నిబంధనలు లేవు. నిత్యముక్త స్థితి లేకపోతే జీవన్ముక్త స్థితి. జీవన్ముక్త స్థితిలో అట్లా నిత్యముక్త స్థితిలో కానీ ఉన్న జ్ఞాని తను కొన్ని నియమాలు పాటించవచ్చు, కానీ అది అతను మోక్షం కోసం పాటించడం లేదు. స్వచ్ఛందంగా కొన్ని నిబంధనలు పాటిస్తాడు, ప్రవృత్తి మార్గంలో ఉంటాడు, లేకపోతే నివృత్తి మార్గంలో కొన్ని కర్మలు చేస్తాడు. ప్రవృత్తి అంటే
యాక్టివ్గా ఉండటం. నివృత్తి అంటే సైలెంట్ గా ఉండటం. కాబట్టి కానీ ఆ కర్మలకు తన స్థితికి అంటే జీవన్ముక్త స్థితికి ముడిపెట్టడు. అందుకని అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు, సుఖం ఆస్తే, సుఖం శేతే, సుఖం ఆయాతి యాతిచ. సుఖం వక్తి, సుఖం భుంక్తే అంటే శ్లోకం. వ్యవహారేతి శాంతధీ అంటే జ్ఞాని ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా దేహంతో చేసే వ్యవహారాలు, మానసిక స్థితి ఎలా ఉన్నా కూడా అహం సుఖ స్వరూప అంటాడు. మానసిక ఆనందం వచ్చిపోయేది, అంటే ఆయారాం గయారాం లాంటిది. కానీ ఆత్మస్వరూప దృష్ట్యా నేను ఆనందంగా ఉన్నాను అంటాడు జ్ఞాని. అంటే మానసిక కోణంలో కాదు. ఇప్పుడు మనస్సులో అప్పుడప్పుడు ప్రతిబింబ ఆనందం వస్తుంది. అది నా సహజ ఆత్మానందం కాదు. నీ ముందు ఒక అద్దం ఉంది, మంచి అద్దం, చాలా కాస్ట్లీ అద్దం ఉంది నీ ముందు అనుకో. నా ముఖం అందులో కనపడుతుంది. ఎవరి ముఖం? నా ముఖం. నా ఎదురుగా అద్దం ఉంది కదా, అంటే ప్రతిబింబ ముఖం నాకు కనపడుతుంది. నా ముఖం నాకు కనపడుతుందంటే ఏంటని అర్థం? ప్రతిబింబ ముఖం అనేది అర్థం చేసుకోవాలి మనం. అది అయిపోయింది కదా. ఒక మాట చెప్పాను కదా, అద్దం నా ముందు ఉంది, నాకు ప్రతిబింబ ముఖం కనపడుతుంది, అయిపోయింది. రెండో మాట చెప్తున్నా, అద్దం లేదు, నా ముందు లేదు, తీసేశాడు ఎవరు. నాకు ప్రతిబింబ ముఖం కనపడదు. ఇందాక కనపడుతుంది కదా, అద్దం ఉంది కాబట్టి. ఇప్పుడు అద్దం లేదు. నేను అద్దంలో ప్రతిబింబ ముఖం చూసినా చూడకపోయినా నా బింబ ముఖం, నా ఒరిజినల్ ఫేస్ నా వద్దే ఉంది, ఏమీ మార్పు లేదు. ఇది అర్థమైంది కదా. ఇది అర్థమైతే ఇంకో మాట చెప్తా. అలాగే మానసికంగా విషయానందం పొందవచ్చు, లేదా మానసికంగా నాకు ఆనందం అనుభవంలో లేకపోవచ్చు. మానసికంగా నేను ఆనందం, విషయానందం అంటే విషయాల ద్వారా వచ్చే ఆనందం, అంటే ఇంద్రియాల ద్వారా వచ్చేటటువంటి ఆనందం పొందొచ్చు, లేకపోతే అనుభవం లేకపోవచ్చు. నాకు జిలేబీ తినాలనుంది, దొరికింది, ఆనందం, చాలా ఆనందం. జిలేబీ దొరకలే, నాకు తినాలి మాత్రం ఉంది, అది కొంచెం దుఃఖమే కదా. ఇంద్రియాల ద్వారా సుఖం వస్తుంది, దుఃఖం కూడా వస్తుంది. ఇంద్రియం పీకుతుంది, ఇంద్రియం జహ్వేంద్రియం, తిను తిను జిలేబీ తిను, బాగా ఒక పావు కేజీ తినేసి కరకరలాడుతూ ఉంటుంది. అక్కడ తినాలి జిలేబీ అని ఒకటి ఉంటుంది, తినేసి. ఇది బాగా బలంగా కోరికుంది, కానీ జిలేబీ నాకు దొరకట్లా. సో ఇది సుఖం దుఃఖం. నేను అంటే ఇంద్రియం ద్వారా వచ్చిన సుఖం, ఇంద్రియం ద్వారా విషయానందం ఉండొచ్చు, విషయానందం లేకపోవచ్చు. జ్ఞాని అంటే మన అనుభవంలో ఉంటుంది విషయానందం. జిలేబీ తిన్నాను, జిలేబీ తినలేదు. జ్ఞాని తన ఆత్మానందాన్ని ప్రతిబింబ ఆనందంతో ముడిపెట్టడు. ఇది గ్రహించాల్సింది, మనం ఆచరించాల్సింది, అనుష్ఠించాల్సింది. జ్ఞాని అంటే మనం తన ఆత్మానందాన్ని ప్రతిబింబ ఆనందంతో ముడిపెట్టడు. అందుకే ఏమంటాడు జ్ఞాని? అహం నిత్య ఆనంద, అహం నిత్య ఆనంద, అహం బ్రహ్మాస్మి అంటాడు జ్ఞాని. ఇప్పుడు 60వ శ్లోకం చూద్దాం. స్వభావాద్యస్య నైవార్తిః లోకవత్ వ్యవహారిణః మహాహృద ఇవాక్షోభ్యః కృతక్లేశస్సు శోభతే. అంటే మన జీవిత కార్యకలాపాల్లో మనం చాలా సిస్టమేటిక్ గా మన స్వభావానికి తగ్గట్టుగా పాల్గొంటున్నప్పుడు అంటే జ్ఞాని గురించి చెప్తున్నాం. జ్ఞాని ఏం చేస్తాడు? సామాన్యులాగా విచారానికి, బాధలకు
లోను కాడు. ఎట్లా అంటే ఒక విశాల సరోవరం వలె నిశ్చలంగా, శాంతంగా, గంభీరంగా ప్రకాశిస్తాడు. జ్ఞాని ఆనంద స్థితిలో ఉంటాడు. కాబట్టి బాహ్యంలో లభించేటటువంటి విషయానందాలతో తాదాత్మ్యం చెందడు, అతిగా పొంగిపోడు. ఇప్పుడు తాదాత్మ్యం చెందటం అంటే ఏమిటి? నాకెవరో కాఫీ ఇస్తారు, 6 కాఫీ తాగే అలవాటు ఉంది, మార్నింగ్ 6. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇస్తారు, మా ఇంట్లో కాఫీ లేదు, కాఫీ నిషేధం అనుకోండి. పక్కింటికి వెళ్తే కాఫీ ఇస్తారు, కరెక్ట్గా 5ంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాం అన్నమాట. 5ంటికి వెళ్ళి వాళ్ళు కాఫీ ఇస్తారు, శుభ్రంగా తాగి వచ్చేస్తారు. అది తాదాత్మ్యం చెందటం అనమాట. అది మంచా చెడ్డ, పక్కింటికి వెళ్ళి కాఫీ తాగటం ఏమిటి, పక్కింటికి వెళ్ళి జిలేబీ తింటే ఇట్లా ఉండదు. విషయానందాలతో తాదాత్మ్యం చెందటం అంటే అది. కాబట్టి జ్ఞాని విషయానందాలతో తాదాత్మ్యం చెందడు, అతిగా పొంగిపోడు. తను అనుభవించే విషయానందాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రతిబింబ ఆనందం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దేహ రుగ్మతల వల్ల భరించరాని నొప్పి ఉంటే అప్పుడప్పుడు మనకి పంటి నొప్పి వస్తుంది, లేదా ఇంకేదో మోకాలు నొప్పి వస్తుంది, షూటింగ్ పెయిన్. అలా భరించరాని నొప్పి కనుక ఉంటే మనస్సు విషయానందాలను స్వీకరించలేదు. స్వీట్ తింటావా, డైమండ్ స్వీట్, కాజు బర్ఫీ అంటారు కదా, తింటావా అక్కయ్య అంటే ఏమంటా, ఒక్కొక్క మోకాలు నొప్పి బాగా ఎక్కువ ఉంటే బా వద్దు, అక్కడ పెట్టి నాకు వద్దు, నాకు ఏ స్వీట్ వద్దు, నన్ను కొంచెం వదిలేసి నువ్వు వెళ్ళు అంటాం. ఎందుకని? రుగ్మత ఉంది అక్కడ, దేహ రుగ్మత, విషయానందాన్ని స్వీకరించలేకపోతున్నావు. అందుకని జ్ఞాని తన అనుభవంలోకి వచ్చేటటువంటి ఆనందం వ్యావహారిక వస్తువు నుండి వస్తుంది. అందుకని జ్ఞాని తన అనుభవంలోకి వచ్చే ఆనందం వ్యావహారిక వస్తువు నుండి వస్తుంది. వస్తువులు, వ్యక్తులు, సంఘటనలు నిరంతరం మార్పుకు గురవుతాయి. కాబట్టి నేను వాటి మీద ఆధారపడను అంటాడు జ్ఞాని. అనుభవంలోకి వచ్చేటటువంటి బాధలు, శోకాలు, ఇవి కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా, ఒక దృశ్యం లాగా తను సాక్షిగా చూస్తాడు జ్ఞాని. ఇది పట్టుకోండి, మీరు ఈ సెంటెన్స్ పట్టుకోండి. ఏమిటది? తనకు అనుభవంలోకి వచ్చేటటువంటి బాధలు, శోకాలు కూడా ఒక దృశ్యం లాగా, ఒక ఆబ్జెక్ట్ లాగా తను సాక్షిగా చూస్తాడు జ్ఞాని. అటువంటి పరిస్థితుల పట్ల నిరాశకు లోను కాడు. శ్లోకంలో ఒక మాట ఉంది, స్వభావాత్ అంటే ఆత్మజ్ఞాన స్వభావం వలన నైవ ఆర్తి, నిరాశకు లోను కాడు. ఆర్తి అంటే నిరాశ. ఆర్తభక్త మరి అర్ధార్థి భక్త అంటే అహంకార కోణంలో పరిస్థితులు స్థిరంగా ఉండవు, మారిపోతుంటాయి. అహంకార పరిస్థితులు జ్ఞానం మీద ఆధారపడి ఉండవు. దేని మీద ఆధారపడి ఉంటాయి? అహంకార పరిస్థితులు ఆత్మజ్ఞానం మీద ఆధారపడి ఉండవు, ప్రారబ్ధం మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకని అలా చెప్తాం? అహంకారం, జాగ్రత్తగా వినండి, ఇక్కడ అహంకారం అనాత్మకు సంబంధించింది. అహంకారం అంటే నేను స్థూల శరీరం, నేను సూక్ష్మ శరీరం. అహంకారం అనాత్మకు అది ముడిపెట్టుబడి ఉంటుంది ఎప్పుడు కూడా. నేను స్థూల శరీరం, నేను చూసారా సరిగ్గా ఎప్పుడన్నా? ఐఎమ్ 6 ఫూటర్, 6 అడుగులు ఉంటాను, చాలా అందంగా ఉంటాను అంటే నేనే కాదు, మా ఫ్యామిలీలో అందరూ అందంగానే ఉంటారు. దిస్ ఈజ్ అహంకారం. స్థూల శరీరం నేను. సూక్ష్మ శరీరం అంటే మనసు, నా మనసు చాలా గొప్ప, ఐఎమ్ బ్రిలియంట్. నాకు 10 ఏళ్లకే నేను పాస్ అయిపోయాను, 10th క్లాస్. 10 ఏళ్లే స్పెషల్ గా నాకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, పాస్ అయిపోయాను. చాలా ఎక్స్ట్రా జీనియస్ నేను. ఇది సూక్ష్మ శరీరం గురించి.
అలా అలా మంచి చెడ్డ అహంకారం అనాత్మకు సంబంధించింది అనమాట. అనాత్మ ఎవరికి సంబంధించింది? ప్రారంధానికి సంబంధించింది. ఇట్లా ముడిపెట్టబడి ఉంటాయన్నమాట. మీకు బాగా అర్థం కావాలంటే ఇది చెప్పాను కదా, ప్రారంధాన్ని ఎవరు తప్పించుకోలేరు. యూ హ్యావ్ టు అక్సెప్ట్ ఇట్. ఎలా అంటే పోలిక, ఊరినే చిన్న పోలిక, ఒక అల్లుడు లాంటిది అనమాట ఇది. జామాత దశమో గ్రహ, జామాత దశమో గ్రహ. అల్లుడు ఒక 10వ గ్రహం లాంటి వాడు. మనకు నవగ్రహాలు ఉన్నాయి తెలుసు, అల్లుడు ఇంకొక గ్రహం అన్నమాట. ఇప్పుడు వీరికి శనిదశ ఉంది. ఏం చేస్తావు శనిదశ ఉంటే? సరే ఏదో పూజలు చేస్తాం శనిదశ కోసం, శనిదశ తీసుకెళ్ళడానికి, అది వేరే విషయం, పక్కన పెట్టండి. శనిదశ ఉంటే శనిదశను తొలగించుకోవాలన్నా కూడా ఏదో పూజలు చేస్తావు, ఏదో చేస్తావు. రాహుదశ కేతుదశ అట్లాంటివి కూడా ఏదో తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తావు. అది నిజంగా తొలగిందా లేదా తర్వాత విషయం. కానీ అల్లుడు పట్టాడు అనుకోండి గ్రహం, 10వ గ్రహం, నువ్వేం చేస్తావు? ఏమీ చేయలేవు. ఎస్ బాస్ అంతే. ఎందుకని? అల్లుడు కూతుర్ని పంపించి అర్జెంటుగా ఒక 20 లక్షలు తీసుకురా, మన ఇల్లు కొంటున్నాం, 20 లక్షలు తక్కువైంది అంటే నీ దగ్గర ఉందా లేదా అనవసరం, అక్కడి నుంచి పంపిస్తా. ఎందుకంటే నీ కూతురు బాధపడుతుంది. జామాత దశమో గ్రహ, అల్లుడు 10వ గ్రహం అంటే అది నీ మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వేం చేయలేవు. ఎందుకని? నీ కూతురు బాధపడుతుంది గనక. ఇది ఉన్న తమాషాగా ఒక ఎగ్జాంపుల్. అంటే అల్లుడు మాట మనకు శిరోధార్యం, చేస్తాం అంతే. మన రిలేషన్స్ కదా. కూతురు ఏమనుకుంటుందో పాపం, నొచ్చుకుంటుందని చెప్పి అల్లుడు చెప్పినంత డూడు బసంలాగా చేసేస్తాం. అలాగే ప్రారంభం వచ్చిందంతా డూడు బసంలాగా చేయాల్సిందే. ఇంకా నువ్వు యూ కాంట్ ఎస్కేప్. అది పోలిక. అల్లుడు ఎవరిక్కడ? ప్రారంధం. అల్లుడంటే 10వ గ్రహం, జామాత దశమో గ్రహ. అహంకారం అనాత్మతో కలిస్తే నీకు ప్రారంధం అని అల్లుడు వస్తాడు. జ్ఞాని అహంకారం యొక్క అనుభవాలను స్వీకరిస్తాడు. జ్ఞాని అంటే ఏమి సనుగుడు గొనుగుడు లేకుండా స్వీకరిస్తాడు. మనం అయితే సనుగుడు గొనుగుడు, పొద్దున్న లేచింది మొదలు. అరే పొద్దున్న లేచి వీడి ముఖం చూసానేంట్రా బాబు అంటాం. అక్కడి నుంచి మొదలు పెడతాం. ఆ రోజు ఎట్లా ఉండాలి? బాగుండాలా. ఈ రోజంతా నాకు బాగుండాలి. ఆ డైలీ ఏదో ఉంటుంది కదా, వారఫలాలు, దినఫలాలు పైన చూసుకోవటం, పొద్దున్న చేయి చూసుకోవటం, ఇంకే దేవుణ్ణి చూడటం, ఇంకెవరిని చూడకుండా ఉండటం, ఇలా ఏదైతే సెంటిమెంట్స్ పెట్టేసుకుని ఏమైనా సరే ఈ రోజంతా నాకు బాగా జరగాలి, మంచిగా జరగాలి. ఆ మంచి ఏంటంటే మనకు తెలియదు. జరగాలి జరగాలి జరగాలి, నాకు దుఃఖం ఉండకూడదు, సుఖం ఉండాలి. ఎలా కుదురుతుంది అది? కాబట్టి జ్ఞాని ప్రారబ్ధ అనుభవాల్ని, అంటే అహంకార అనుభవాలంటే ప్రారబ్ధ అనుభవాలే స్వీకరిస్తాడు. నిరాశ చెందడు, ఒత్తిడికి లోను కాడు. ఏం చేస్తాడు? సాక్షి ఆత్మస్థితిలో స్థిరంగా ఉంటాడు, స్వరూప స్థితిలో ఉంటాడు. సాక్షిగా ఒక దృశ్యం లాగా, ఆబ్జెక్ట్ లాగా చూడటం అన్నమాట. ఆర్తి లేకపోవటం అంటే, ఆర్తి లేదు అంటే ఏంటి దాని అర్థం? సాక్షిగా ఒక దృశ్యం లాగా చక్కగా చూస్తాడు. లోకవత్ వ్యవహారిణ, రాగద్వేషాలను మార్చుకుంటాడు. ప్రాధాన్యతలుగా ప్రెఫరెన్స్ వేరు, మరి ఎడిక్ట్ అవటం వేరు. బానిస అయిపోతాం మనం. ఒక అలవాటుకి బానిస అయిపోతాం. కాఫీ బానిస, టీకి బానిస. గంటకు ఒక కప్పు టీ పడాలా, లేకపోతే 2 గంటలకు ఒకసారి టీ పడాలి. టీ లేకపోతే నేనేం చేయలేను. ఇంకా అలవాటు అయిపోయాను అట్లా. సో ఇది రాగద్వేషాలంటే. కాఫీ కావాలి 6 గంటలు, ఉదయం 6 గంటలకల్లా కాఫీ కావాలి. నేను కొడైకెనాల్లో ఉన్నా, మరి కంచిలో ఉన్నా కాఫీ పడాల్సిందే. ఏంటంటే బానిస అయిపోయాను. 6 గంటలకు నాకు కాఫీ కడుపులో పడకపోతే పిచ్చెక్కినట్టుంటుంది. ఇది ఆర్ట్ అంటే. నాకు ఉదయం ప్రిఫరెన్స్ అన్నమాట. జ్ఞాని ఏమంటాడు? నాకు ఉదయం 6 గంటలకు కాఫీ తాగాలని ఉంటుంది.
అంతే సంతోషం. కాఫీ లేదనుకోండి, జ్ఞాని కలత చెందడు. ఏమన్నా మరి అమ్మ పాలేమన్నా ఉంటాయమ్మా? పాలు కూడా లేవు గురువు గారు. సరే అమ్మా, నేను మజ్జిగ దొరుకుతాయమ్మా? పని కాఫీ లేదన్నారు, పాలు లేవన్నారు, మజ్జిగ దొరుకుతాయా? లేదండి. పని నిమ్మకాయ పిండుకుని వేడి నీళ్ళలో మరి తేనె కలుపుకొని తాగుతాను. నిమ్మకాయ, తేనె, మరి వేడి నీళ్లు ఉన్నాయమ్మా? అవి కూడా లేవు గురువు గారు. మంచిదమ్మా, సంతోషం. నో ఎడిక్షన్, నో ప్రాబ్లం. కానీ ప్రిఫరెన్స్ ఉంది. జ్ఞాని కలత చెందడు. నా కుటుంబ సభ్యులు ఇలాగే ఉండాలి అని జ్ఞాని తీర్మానించుకోడు. నా కుటుంబ సభ్యులు ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు. అంతవరకు ఓకే కదా. కానీ ఆర్తి ఉండదు. కాబట్టి జ్ఞాని ప్రాధాన్యతలు అతనికి నిరాశను మిగల్చవు. ఇదంతా మనం ఇట్లాంటి మనం ఆచరణలో పెట్టుకోవాలి, అనుష్ఠించాలి. బాగా చెప్తున్నారండి అష్టావకర గీత, ఆహా ఓహో అని ఏం లాభం? ఎవరో ఏదో చెప్పారు, ఏం లాభం? ఎవరో భగవద్గీత బాగా చెప్పారు, అష్టావకర గీత బాగా చెప్పారు, వశిష్ఠ గీత బాగా చెప్పారు. నువ్వు ఎంతవరకు ఆచరిస్తున్నావు? నీ జీవితంలో ఎంతవరకు అన్వయించుకుంటున్నావు? ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు కదా. నిజ జీవితంలో చాలా మంది ఏంటంటే టైం ఉందండి, ఇంకా నాకంటే 75 వచ్చినాయని మా పాపకి బాబుకి ఇప్పుడు అప్పుడు వేదాంతం వద్దులేండి. ఎందుకంటే 40 ఏళ్ళకి ఏ వేదాంతం అండి, 50 ఏళ్ళకి ఏ వేదాంతం అండి. ఇలా ఒక పెద్ద స్టాటిస్టిక్స్ పెట్టేసుకుంటారు. వాళ్ళకి స్వభావ సిద్ధంగా వేదాంతం ఇష్టం లేకపోతే పక్కన పెట్టండి, అది వేరే విషయం. నేనేం చెప్తున్నానంటే మన మరణానికి వేదాంత చేసుకోవటానికి, ఆ వేదాంత అధ్యయనానికి మన వయసుకి సంబంధం లేదు. ఎందుకంటే మనం మరణించేలోగా పొందాలి కదా, చతుర్విధ పురుషార్థాలు సాధించాలి కదా, ఆత్మజ్ఞానం పొందాలి కదా. మరణించేలాగా ఎప్పుడు మరణిస్తాం మనం? ప్రతి మనిషికి డేట్ ఆఫ్ బర్త్ లాగా ఇదిగో డేట్ ఆఫ్ డెత్ ఇది ఎవరికి తెలియదు, ఎక్కడ రాసి పెట్టరు. బర్త్ తెలుసు, డేట్ ఆఫ్ బర్త్, డెత్ తెలియదు కదా. చాలా మంది ఏమనుకుంటారంటే సిస్టమేటిక్ గా చనిపోతాం అనుకుంటారు. అక్కడ ప్లాట్ ఉంది, చాలా దూరం సిటీ అవుట్స్కట్స్ లో ఉంది, ఆ ప్లాట్ అమ్మేయాలి, డబ్బులు చేసుకోవాలి, ధనం సేకరించి పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఆ ప్లాట్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు, అసలు ఆ కాగితాలు ఎక్కడున్నా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా ఇదిగో ఇక్కడ ఇది ఉంది, ఫ్లాట్ ఉంది, ఏదో అద్దెకిచ్చాం, అది పిల్లలకి ఇవ్వాలి కదా, అది అమ్మేసి ఆ డబ్బులు పెట్టుకుని ఈ డబ్బులు పెట్టుకుని అన్ని పిల్లలకి ఇచ్చి, బాబు మీరు నేను చేయగలిగినంత మీ కుటుంబానికి చేశాను, అయిపోయింది, నేనేమీ తీసుకెళ్ళట్లేదు, నాకు దగ్గరికి వచ్చింది, వయసు అయిపోయింది, టాటా బై బై, మీరు జాగ్రత్త, మన వంశ ప్రతిష్టను మీరు జాగ్రత్తగా నిలపండి, మరి చక్కగా బతకండి, ఆనందంగా బతకండి, టాటా బై బై అని కూతురుడికి, కొడుక్కి, మనవాళ్ళకి, మనవరాలకి చక్కగా చెప్పి వాళ్ళ చేతుల్లో చేసి అలా చనిపోవాలనుకుంటారు. అది సాధ్యం, అది సాధ్యం కాదు. సినిమాల్లోనే సాధ్యం, అది సినిమాల్లో ఉంటుంది, అది మనకు కుదరదు. ఎప్పుడు పోదాం తెలియదు. ఇప్పుడు మీకు చెప్పాను అనుకుంటాను ఒకసారి, నాకెందుకు అది ఎప్పుడు మనసులో ఉంటుంది. నేను స్వతహాగా వెళ్ళాను, ఆ పెళ్లికి వెళ్ళాను. అంత గ్రాండ్ గా చేశారు పెళ్లి, చాలా గ్రాండ్ గా చేశారు. పెళ్లి అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత వివాహం ఏమిటంటే దాన్ని ఏమంటారు, లగ్నం ఏమిటంటే ఏదో 2ంటికి ఎప్పుడో ఉంది, 2ంటికి ఎర్లీ మార్నింగ్. అంటే మనం భోజనం చేసిన తర్వాత 2 వరకు ఎక్కడ గెస్ట్ హౌస్ లో ఇచ్చారు మాకు, గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుని లగ్నానికి వచ్చాం. చిత్రం ఏంటి తెలుసా, పెళ్లి కొడుకు తండ్రి అంత బాగా అలా చాలా 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 బాగా పెళ్లి చేసినటువంటి పెళ్లి కూతురు తండ్రి వాళ్ళు ఎలా చేస్తారు, చనిపోయాడు, హాస్పిటలైజ్ అయిపోయాడు, చనిపోయాడు. ఇంకా ఆ వార్త బయట పెట్టలేదు వాళ్ళు. ఎందుకంటే మరి 2 గంటలకి ఎర్లీ మార్నింగ్ 2 hours 2 AM కి పెళ్లి ఉంది కదా. సరే మేము గెస్ట్ హౌస్ నుంచి చక్కగా తయారై పెళ్లికి వచ్చాం. అంతా ఏదో సంథింగ్ అట్మాస్ఫియర్ నచ్చలా, ఏంటి ఇట్లా ఉంది, అంత సంతోషంగా లేరు కొంతమంది.
అంటే మెల్లమెల్లగా పాకుతుంది వాళ్ళ చెవిలోంచి వీళ్ళ చెవిలోంచి వీళ్ళ చెవిలోంచి. అట్లా మాకు తెలిసింది ఏంటంటే పెళ్లి కూతురు తండ్రి హాస్పిటల్లో చనిపోయాడు. ఆ వార్త బయటికి రాకుండా హాస్పిటల్లోనే అతను డెడ్ బాడీని ఉంచారు. ఎందుకంటే అందరికి తెలిస్తే పెళ్లి చేయకూడదు కదా, పెళ్లి ఆపేయాలి కదా. అందుకని ఆపకుండా పాపం వాళ్ళు చేసుకున్నారు. ఇది నిజంగా నా కళ్ళ ముందు నా ప్రెజెన్స్ లో జరిగింది. ఇది చూడండి, మరి ఆ డెత్ అలా జరుగుతుంది అనుకుంటాడు అతను. పెళ్లి కూతురు తండ్రి నా బిఫోర్ అదే మన భోజనాలకిను లగ్నానికి మధ్యలో పోతాను అనుకుంటాడు, చెప్పండి? అనుకోడు కదా. సో కాబట్టి నాటకీయంగా జరగదు. మరణం ఎప్పుడో సడన్ గా జరిగిపోతుంది, మనకు తెలియదు. అర్జున, అజ్ఞాని ఆసక్తితో కర్మలను ఆచరిస్తాడు. జ్ఞాని ఆసక్తి రహితుడై లోకహితం కోసం కర్మలను ఆచరిస్తాడు. జ్ఞాని గృహస్థుకు కూడా ఇలాగే ఎన్నో కర్మలు ప్రాధాన్యతలుగా మలుచుకుంటాడు, నిరాశ చెందడు. అది తేడా ఎక్కడ తెలుస్తుంది జ్ఞానికి అజ్ఞానికి? తాను అనుకున్నట్లుగా పనులు జరగకపోతే అజ్ఞాని కలత చెందుతాడు. జ్ఞాని తాను అనుకున్నట్లుగా పరిస్థితులు లేకపోతే నిరాశ చెందడు. జ్ఞాని చెలించడు, నిశ్చలమైన సముద్రంలాగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. మరి భగవద్గీతలో మనకి చెప్తారు కదా, 2వ అధ్యాయంలో, అపూర్వమానం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ కాదు తద్వత్ కామాహ యం ప్రవిశంతి సర్వే సహ శాంతిం ఆప్నోతి నా కామకామి. పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. జ్ఞాని మాత్రం అక్షోభ్య, చెలించడు. చిన్న తేడా ఏమిటి? జ్ఞాని ఏమంటాడు, అజ్ఞాని ఏమంటాడు? ఏదైనా ప్రాబ్లం వస్తే, విషమ పరిస్థితులు వస్తే వాట్ అని మూర్చిపోతాడు ఎవరు? అజ్ఞాని. సో వాట్ అంటాడు జ్ఞాని. కలవరం ఉండదు. సో వాట్ అంతే. అది స్లోగన్ ఎవరిది? జ్ఞానికి. ఈ ప్రతి చిన్న విషయానికి వాట్ అంతే. వీడు అజ్ఞాని. ఒకడు కలవరంతో ఉంటాడు, ఇంకోడు కలవరం లేకుండా ఉంటాడు. 61వ శ్లోకానికి వెళ్దాం. నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తిరుపజాయతే ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తి ఫల భాగిని. అజ్ఞానికి వృత్తి రాహిత్యం కూడా శ్రమ కలిగిస్తుంది. పడుకో, ఏం పని చేయొద్దు బాబు, నువ్వు అక్కడ పడుకో, పడక కూర్చి ఉంది, ఈజీగా ఉంది, ఈజీ చేయరు, లేజీగా పడుకో, ఏం చేయొద్దు అన్నా కూడా అమ్మాయి ఇక్కడ అమ్మ, ఇప్పుడు అన్షేక్ ఏం చేస్తూ ఉంటుందంటావు అనేదో మనం డిస్టర్బ్ చేస్తారు. నువ్వు పడుకో, హైరాణ పడిపోవద్దు, పడుకో, ఏం పని చేయొద్దు నువ్వు అంటే ఖాళీగా కూర్చున్నా కూడా హైరాణ పడిపోతారు. ఎవరు? అజ్ఞాని. జ్ఞానికి కర్మలు కూడా శాంతిని కలిగిస్తాయి. జీవన్ముక్త స్థితి అనేది అంతర్గతంగా ఉంటుంది. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఆంతర్యంలో తెలుస్తుంది, ఆశ్రమం వలన తెలియదు. సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమం, ఈ ఆశ్రమంలో ఉన్నా కూడా జ్ఞానం లేకపోతే అది బంధమే. జ్ఞానం ఉంటే ఏ ఆశ్రమైనా సరే బంధం ఉండదు. అందుకే పెద్దలు అంటారు, గృహం తపోవనం ప్రవృత్త రాగస్య గృహం తపోవనం నివృత్త రాగస్య గృహం తపోవనం. అంటే ఈ అజ్ఞానం ఉన్నాడు అనుకోండి, ఆ బంధం ఉన్న వ్యక్తికి గృహం తపోవనం అంటే ఏంటి? వాడు మంచి ఆశ్రమం స్థాపిస్తాడు, సన్యాసం తీసుకుంటాడు, కాషాయం కడతాడు, ఆశ్రమంలో ఉంటాడు, చక్కగా ఆశ్రమం అడ్డు స్వామీజీ. ఆ ఆశ్రమం కూడా వాడికి ఎట్లా కనపడుతుంది? ఆయనకి గృహంలాగా మారిపోతుంది. అంటే యాటిట్యూడ్ మారిపోతుంది అనమాట. ఆందోళనకి, ఒత్తిడికి గురవుతాడు.
మళ్ళీ నేను సన్యాసాశ్రమం ఉన్నాను అంటాడు. కానీ గృహంలో ఉండే సమస్యల్లాగా ఆశ్రమం, మన గృహంలో సమస్యలు ఉంటాయి మనకు తెలుసు, ఓకే. కానీ ఆశ్రమంలో సమస్యలతో మన గృహంలో మనం ఎట్లా ఫీల్ అయిపోతామో అలా అక్కడ స్వామీజీ ఆశ్రమ సమస్యలతో సతమతమైపోతుంటాడు అనమాట. ఎందుకనో గాని మా ఇల్లు సీలింగ్ లీక్ అవుతుంది. సీలింగ్ బాగా మాయిశ్చర్ లాగా వచ్చి నీళ్లు లీక్ అవుతుంటాయి, ముఖ్యంగా వానాకాలం. అది నా ప్రాబ్లం. ఏం చేయాలి? నేను ఏదో చేస్తా, ప్లంబర్ని పిలిచి ఏదేదో చేస్తా. దట్స్ మై ప్రాబ్లం. నేను గృహస్థు. ఇప్పుడు ఆశ్రమంలో అక్కడ కూడా సీలింగ్ ఉంటుంది కదా, అక్కడ కూడా ప్రాబ్లం ఉంది కదా, లీక్ అవుతుంది కదా సీలింగ్. అది ఆయన ప్రాబ్లం. అక్కడ సీలింగ్ లీక్ అయింది, ఇక్కడ కూడా సీలింగ్ లీక్ అయింది. ఇది గృహస్థు ఫీల్ అవుతున్నాడు, టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. అక్కడ స్వామీజీ టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. అక్కడ సన్యాసి, ఇక్కడ గృహస్థు. కాబట్టి సన్యాసి బెంగేమో అక్కడ లీకింగ్ సీలింగ్, గృహస్థు బెంగం ఇక్కడ లీకింగ్ సీలింగ్. ఆ ఆశ్రమం రిపేర్ చేయించాలి. మరి ఎవరు దొరుకుతారు ఏంటి? అక్కడ అది గోల. ఇక్కడ మనకి ఇల్లు రిపేర్ చేయించాలి, ఎవరు దొరుకుతారు? ఇది. కాబట్టి అష్టావక్ర మహర్షి అంటే జ్ఞానం వచ్చిందనుకో, నీకు అక్కడ టెన్షన్ ఉండదు, ఇక్కడ టెన్షన్ ఉండదు. నువ్వు గృహస్థువా సన్యాసివా డజంట్ మ్యాటర్. దట్ ఈస్ అండర్స్టూడ్. నివృత్త రాగస్య అంటే గృహస్థుకు ఇల్లు, తన ఇల్లు 2 bedroom హౌస్, 1 single bedroom హౌస్ కావచ్చు, ఆశ్రమం అయిపోతుంది. గృహస్థుకు ఇల్లు ఒక ఆశ్రమం లాగా అయిపోతుంది. నాకు వాళ్ళ ఇంటికి ఎవరో ఇన్వైట్ చేశారు నన్ను. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళకి పిల్లలు లేరు. ఎంత ఉంటుందో గుర్తులేదు, సుమారు 45 ఏళ్ళు ఉండొచ్చు ఆయనకి. పిలిచి నేను, నా భార్య, ఇది మేము ముగ్గురే ఉంటున్నాం అని చెప్పారు. పిల్లలు లేరు కదా, నేను నా భార్య ఉంటున్నాం ఇది అంటున్నాడు. ఇదేంటి? ఎవరు అక్కడ ఎవరు కనపట్లే నాకు. మాకు ఎవరు కనపట్లే. ఇంకా ఆయన భార్య కనపడుతున్నారు, ఇంకెవరు కనపట్లేదు. ఇది మాకు పరిచయం అయిపోయాం. చూస్తే కొబ్బరి చెట్టు ఉంది. అంటే ఆ కొబ్బరి చెట్టుని డిస్టర్బ్ చేయకుండా, కొబ్బరి చెట్టుని నరికేయకుండా, ఆ కొబ్బరి చెట్టుని అలాగే ఉంచి ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఎంత మంచివాడో చూడండి. సో ఇది అంటే కొబ్బరి చెట్టు అన్నమాట. నేను, నా భార్య, ఈ కొబ్బరి చెట్టు, మేము చాలా హాయిగా ఉన్నాము అంటున్నాడు. అది దృక్పథం అన్నమాట. అది ఆశ్రమం. గృహస్థుకు ఇల్లే ఆశ్రమం అవుతుంది. అష్టావక్ర మహర్షి అంటారు, అజ్ఞానికి సన్యాస ఆశ్రమం కూడా బంధమే అయి కూర్చుంటుంది. జ్ఞానికి గృహస్థ ఆశ్రమం కూడా బంధం అనిపించదు, మోక్షం అనిపిస్తుంది. అజ్ఞానికి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవటం కూడా ఒక పెద్ద బాండేజ్. ఇంటికి ఏ పని చేయకుండా కూర్చుంటాడు. చీర, నేను కట్టుకున్న చీర షేడ్ బాగుండేదమ్మాయి, అప్పుడు ఏదో తీసుకున్నాం కానీ ఈ షేడ్ అప్పుడంతా ఏదో నన్ను కంగారు పెట్టేశారు, తీసేసుకున్నా. ఆ షేడ్ నాకు నచ్చల అని దిగులు పెట్టుకుంటారు. లేదంటే ఇంటికి పిలిపించుకుంటారు. ఆ బ్లౌజ్ పీసెస్, మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే నాకు కొంచెం బ్లూ షేడ్ కావాలంటారు. వాడు బ్లూ షేడ్ లో ఒక 20 ముక్కలు చూపిస్తాడు, 20 రకాలు చూపిస్తాడు. ఇది బ్లూ, ఇది లైట్ బ్లూ, ఇది ఏది నచ్చదు. చూడండి, అసలు అదేం పెద్ద పనేం కాదు కదా, ఇంటికే వచ్చాడు కదా. అలా తృప్తి ఉండదన్నమాట. ఏది నచ్చదు. ఇల్లు నచ్చదు, తన బట్టలు నచ్చవు, తన యొక్క పర్సనాలిటీ తనకు నచ్చదు. ఎందుకు ఇట్లా అనవసరంగా నన్ను దేవుడు పొట్టిగా పుట్టించాడు అంటాడు. పొడుగ్గా పుట్టిస్తే ఎందుకు పొడుగ్గా పుట్టించాడు అంటాడు. ముక్కు, పెద్ద ముక్కు పెట్టాడు ఎందుకు దేవుడు నాకు అంటాడు. చిన్న ముక్కు పెట్టాడు ఏంటి అంటాడు. జుట్టు బాగా పెద్ద జుట్టు ఉందనుకోండి, ఒక 2 అడుగులు 3 అడుగులు జడ ఇచ్చాడు అనుకోండి. ఎందుకు ఇంత ఇచ్చాడు? చక్కగా ఇంత ఇస్తే చాలు కదా. అసలు దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అనమాట. అంతే, ఎప్పుడు బాధపడతాడు. పని ఆంతర్యంలో ప్రశాంతంగా ఉంటాడు. ఎవరు? జ్ఞాని. బయటికి వ్యవహారాలు చేస్తున్నా కూడా
ప్రశాంతంగా ఉంటాడు. ఆందోళన ఉండదు, ఒత్తిడి ఉండదు. మనకి భగవద్గీతలో మనందరికీ తెలుసు కదా, కర్మణి అకర్మయ పశ్యేత్, అకర్మణి చ కర్మయ. బాహ్యంగా నీవు ఎంత ఆధ్యాత్మిక ప్రగతిని సాధించావు అనేది ముఖ్యం కాదు, మార్పు జరగాలి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అని అంటారు అష్టావక్ర మహర్షి. 62వ శ్లోకం. పరిగ్రహేషు వైరాగ్యం ప్రాయో మూఢస్య దృశ్యతే, దేహే విగళితాశస్య క్వ రాగః క్వ విరాగత. ప్రారంభంలో మన శాస్త్రం మాట చెబుతుంది. ఏంటది? త్యాగము వలన జ్ఞానం వస్తుంది, త్యాగే నైకే అమృతత్వం ఆనశుహు. చక్కగా చెప్తారు, మనం చాలా జాగ్రత్తగా వింటాం. నేను ఏం చేస్తాం? ఇంకొక మాట చెప్పండి, సింపుల్ గా చెప్పండి అంటే ఏమంటారు మన స్వామీజీ? పోర్ట్ రిడక్షన్. PORT అనగా పొజిషన్, హోదా. పొజిషన్ సంపదలు. P అంటే అది. O ఆబ్లిగేషన్, మొహమాటాలు. R అంటే రిలేషన్స్, బంధుత్వాలు. జిడ్డులాగా బంకలాగా అతుక్కుపోతారనమాట రిలేషన్స్ అంటే. ఎవరింటికి వెళ్తారు, వెళ్ళినప్పుడు 4 రోజులు, అక్కయ్యా నువ్వు 4 రోజులు ముందే రావాలి, తప్పకుండా వస్తానమ్మా, నేను తప్పకుండా వస్తా అని వెళ్ళిపోతారు. అక్కడ పట్టుకుంటారు, కూర్చుంటారు. రిలేషన్స్. ఏ రిలేషన్ అది? చాలా డిస్టెంట్ రిలేటివ్స్. ఏదో మాట వరుసకున్నారు, 4 రోజులు ముందే రమ్మని. వెళ్ళిపోతావా? అది ఎక్కడో కలకత్తా వెళ్ళిపోతావా? వాళ్ళకి భారం కదా 4 రోజులు, నువ్వు వెళ్ళిపోతారు. సో పొసిషన్స్ అది P. O అంటే ఆబ్లిగేషన్స్, R అంటే రిలేషన్స్, T అంటే ట్రాన్సాక్షన్స్. ఇది త్యాగం అంటే. వీటిని తగ్గించుకోవాలన్నమాట. పోర్ట్ రిడక్షన్ అంటారు మన స్వామీజీ. ఆస్తిపాస్తుల వ్యవహారాలు, హోదాలు, మొహమాటాలు, నీవు చేసే వ్యవహారాలు, నీ బంధుత్వాలు, వర్కహాలిక్ లాగా రజోగుణంతో పూర్తిగా కర్మల్లో తలమునకలు అయిపోతారు. కొంచెం మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామమ్మా, చీర సెలెక్ట్ చేయాలి, వస్తారా? అయ్యో నేను ఖాళీ, వస్తా, తప్పకుండా వస్తా అని వెళ్ళిపోతారు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా రారు. ఇది కదా వ్యవహారం అంటే. రజోగుణం అంటే ఇదే కదా. తగ్గించుకోవాలి. ఇవి తగ్గించుకుంటేనే చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞానయోగ్యత కలుగుతుంది. మనస్సు ఈ అపరిగ్రహ స్థితిలో, పరిగ్రహం అంటే దాన్ని నాకే రాని అన్ని తీసుకోవటం. ఎవరు ఏమిస్తారు? ఇప్పుడు నేను, నా బర్త్డే ఉంది ఈరోజు, ఎవరిస్తారు నాకు, ఏమిస్తారు అని బాగా ఎక్స్పెక్ట్ చేయటం, అది పరిగ్రహం అంటే. అపరిగ్రహం అంటే అయ్యా ఈ వస్తువులతో విసిగిపోయానయ్యా, నాకు ఏ వస్తువులు వద్దు, చాలు, అసలు దేహమే నాకు భారం అనిపిస్తుంది, నో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. అది అపరిగ్రహం అంటే అది. సో అపరిగ్రహ స్థితిలో ఉంటేనే నువ్వు శ్రద్ధగా శ్రవణం, మననం, నిధిధ్యాసనలు చేయగలవు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏనా? నువ్వు శ్రవణం మననం చేయడానికి గురువు గారింటి దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ఎప్పుడు కాఫీ ఇస్తారు, ఎప్పుడు టీ ఇస్తారు, ఎప్పుడు గులాబ్ జామ్ పెడతారు అనేది చూస్తే ఎట్లా? అందుకే మనం ఇద్దరికి ఫిజికల్ క్లాసులు పెట్టుకున్నప్పుడు కూడా మనం భగవద్గీత క్లాసులు ఫిజికల్ గా పెట్టుకున్నప్పుడు కూడా ఇప్పుడు రోజు ప్రసాదాలు ఉండేవి కదా, మనకి ఉండవు. వేదాంత క్లాసుల్లో ప్రసాదాలు ఉండవు. కాబట్టి ఈ అపరిగ్రహం అంటే ఎక్కువ ఆడంబరాలు లేని సాధారణ జీవనం. ఒక ముక్కలో చెప్పాలంటే స్పష్టంగా, ఆత్మజ్ఞానానికి నిరాడంబర నిర్మల జీవితం ముఖ్యము. అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? ఈ నిబంధనలు ఆత్మజ్ఞానాన్ని పొందే వరకు మాత్రమే అమలుపరచాలి. ఒక్కసారి ఆత్మజ్ఞానం పొందిన తర్వాత జీవన పరిస్థితులు ఎలా ఉన్నా జ్ఞాని చెలించడు. ఇప్పుడు జ్ఞానికి 100 ఆశ్రమాలు ఉండొచ్చు, 100ల కొద్ది కార్లు ఉండొచ్చు. జ్ఞాని వాటిని చూసి పొంగిపోడు, వాటికి నేను ఓనర్ని అని అనుకోడు. నాకు ఏకాంతం కావాలి, నాకు ఏకాంతం ఉంటేనే నేను ఆనందంగా ఉండగలను అని నిబంధనలు ఉంటే
అది అజ్ఞానం. చాలా మంది ఇక్కడే పప్పులో కాలేస్తారు. దొరకటం లేదండి ఏకాంతం. ఏం చేస్తున్నాం మనం? ఏకాంతం దొరకకపోతే నాకు ఎట్లా ప్రాబ్లం కదా, ఎట్లా ధ్యానం చేసుకోను అంటారు. ఏకాంతం కావాలి నిబంధనలు పెట్టుకోవటం అజ్ఞానం. ఇది నిజమే. ఒక్కొక్క రకంగా ఆత్మజ్ఞానం పొందే వరకు ఏకాంతం కావాలి, అది ఒప్పుకుంటాం. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞాని జనం మధ్యలో కూడా ఏకాంతాన్ని ఆస్వాదించగలడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన జ్ఞానం కాదా? ఏకాంతం అనేది మన మానసిక పరిస్థితి. 10 మందిలో ఉన్న బ్యాండ్ మేళాలు మోగుతున్న జనంలో ఉన్నా కూడా, 1000 మంది 2000 మంది జనంలో ఉన్నా కూడా మనం ఏకాంతంగా ఉండగలం. జ్ఞాని వస్తువులు వ్యక్తులు మధ్య ఆనందంగా జీవిస్తాడు. వస్తువులు వ్యక్తులు లేకపోయినా కూడా ఆనందంగానే ఉంటాడు. భావోద్వేగ పరంగా జ్ఞాని చెలించడు. అపరోక్షానుభూతిలో శంకరాచార్య అంటారు, ఏమంటారు? ఈ జగత్తు అంతా కాకవిష్ట. కాకవిష్ట. కాకవిష్ట అంటే కాకి రెట్ట. కాకి రెట్ట ఏది ఈ జగత్తు. కాబట్టి ప్రశాంతంగా జీవించాలంటే నాకున్న కొన్ని వస్తువులు నేను వదులుకోవాలి, త్యజించాలి అని అనుకోవటం అజ్ఞానం. నిజానికి జ్ఞానం పొందటానికి వాటిని వదలాలి, కరెక్టే. కానీ ఒక్కసారి ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఏది వదలవలసిన పని లేదు. ఒక వ్యక్తి సన్యాసం తీసుకుని గురుకుల వాసానికి వెళ్తాడు, అక్కడ శ్రవణమనే విద్యాసనం చేస్తాడు, పూర్తి చేసుకుంటాడు, ఆత్మజ్ఞానం పొందుతాడు. పొందిన తర్వాత జనం మధ్యలోనే ఉంటాడు కదా. ఇప్పుడు దయానంద స్వామీజీ, దయానంద సరస్వతి స్వామీజీ, మన చిన్మయానంద వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? జనం మధ్యలోనే కదా ఉన్నారు, దూరంగా ఎక్కడ లేరు కదా. కాబట్టి సమాజ సేవ చేస్తాడు. ఆత్మజ్ఞానం పొందక ముందు ఏకాంతం కోరుకుంటాడు. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఏకాంతం. అట్లా విధి విధానాలు ఉండవు, సాధనలు విధి విధానాలు నిబంధనలు అట్లా ఉండవు, బంధాలు ఉండవు. జ్ఞాని బద్ధ జీవి కాదు, జ్ఞాని ముక్త జీవి. 63వ శ్లోకం చూద్దాం. భావనా సత్తా దృష్టిర్మూఢస్య సర్వదా భావ్య భావనయా సాతు స్వస్థస్య దృష్టి రూపిణి. ఇది శ్లోకం 63. ఇప్పుడు భావన అంటే ఏమిటి? ఏదో మనం ఒక కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటాం, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, ఇట్లా ఇష్టదైవం ఒక సాలగ్రామం ఏదో పెట్టుకుంటాం, ఏకాగ్రత ధ్యానం చేస్తాం. కుదరట్లా. ఎంత చేయాలనుకున్నా కుదరట్లా. మా మనవరాలు వచ్చింది ఈ మధ్య, మా అమ్మాయికి బాబు పుట్టాడు, పాప పుట్టింది. కుయా 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 అని 4 దగ్గర నుంచి వాళ్ళు అరుపులు, ఏడుపులు. నేను ఎట్లా ధ్యానం చేసుకుంటాను? కుదరట్లేదు కదా అని బాధపడుతుంటాడు. నేను సరిగ్గా ధ్యానం చేయలేకపోతున్నానని ఆందోళన చెందుతాడు. నేను నా ఇష్టదైవమైన రాముడి మీద దృష్టి నిలపలేకపోతున్నాను. ఇది భావన ఆసక్త అంటే. ఏకాగ్రత కుదరటం లేదు. ఇప్పుడు కూడా చాలా మంది సాధకులు అయ్యో మేము ధ్యానం చేయలేకపోతున్నామండి, నిద్ర ముంచుకొచ్చేస్తుందండి అని దిగులు పడుతుంటారు. కాబట్టి నాకు మోక్షం రాదు అని బెంగ పెట్టుకుంటారు. మనస్సు యొక్క గాభరా స్థితిని మోక్షానికి ముడిపెడతారు, వాళ్ళు అజ్ఞానులు కదా. కాబట్టి ఏవేవో అపోహలు పెట్టుకుని అసంతృప్తికి లోనవుతారన్నమాట. ఇది పక్క అజ్ఞానం. అజ్ఞానం కాదు, పక్క అజ్ఞానం. నీవు మోక్షాన్ని మనసుతో ముడిపెడుతున్నావు. ఆలోచనలు లేని మనసు, ఆలోచనలు ఉన్న మనసు మోక్ష కారణం అంటున్నావు. కాదు కదా. శాస్త్రం ఏం చెబుతుంది? నువ్వు మనసు కాదు. మోక్షము నీ మానసిక స్థితి మీద ఆధారపడి ఉండదు. అది కదా శాస్త్రం చెప్పేది. గురుగారు
నేను ఎప్పుడు ఒకే ఆలోచన మీద ఉన్నానండి. కాన్సన్ట్రేటెడ్ గా, ఏకాగ్రతగా చేస్తున్నానండి. అదేంటో చెప్పనా గురువు గారు? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అదే ఇంకా అదే యావ నాకు ఆత్మజ్ఞానం వచ్చినట్టే కదా గురువు గారు అని అమాయకంగా అడుగుతారు, ఆందోళన చెందుతారు. మనస్సులోని ఆలోచనల ఫలితంగా మోక్షాన్ని సాధించవచ్చని భ్రమపడతారు. కానీ ఒక్కసారి వేదాంత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా మోక్షానికి మానసిక స్థితికి ముడిపెట్టడం మూర్ఖత్వము. స్వభావం, మన సహజ స్వభావం. కాబట్టి మన 64 చూద్దాం ఇప్పుడు. సర్వారంభేషు నిష్కామః యశ్చరేత్ బాలవన్మునిః న లేపస్తస్య శుద్ధస్య క్రియమాణేపి కర్మణి. జ్ఞానికి సాధించాల్సిన గమ్యాలేం లేవు. ఒక్క మాట చెప్పాలంటే జ్ఞాని జీవితం రెండు సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. 2 సూత్రాలు. ఒకటి అహం పూర్ణః, అది జ్ఞాని దృష్టి అన్నమాట. సమాజంలోని వ్యక్తుల పట్ల కరుణ, జాలి, దయ, ప్రేమ ఉంటాయి, కానీ అహం పూర్ణః అనుకుంటాడు. రెండోది ఏమిటంటే ప్రారబ్ధాన్ని బట్టి లోక సంగ్రహ కర్మలు చేస్తాడు. సమాజానికి ధర్మాన్ని లేకపోతే జ్ఞానాన్ని ఏదో ఒకటి బోధిస్తాడు. లేకపోతే ప్రశాంతంగా హాయిగా కాలు మీద కాలేసుకుని ఒక కొండ గుహలో కూర్చుంటాడు, ఏ పని చేయకుండా. కొండ గుహలో వ్యక్తులకు దూరంగా జ్ఞాని తన జీవితాన్ని గడిపినా కూడా గుర్తుపెట్టుకోండి, అతనిలోని కరుణ, ప్రేమ సమాజానికి ఎంతో మేలు చేస్తాయి. ఏ కోరికలు లేకుండా నిస్వార్థంగా సమాజ సేవ చేస్తాడు. స్వార్థంతో అంటే కోరికలతో క్రియాకలాపాలు అజ్ఞాని చేస్తాడు. అజ్ఞాని ప్యాషన్ తో చేస్తాడు, జ్ఞాని కంపాషన్ తో చేస్తాడు. ప్యాషన్ అంటే పిచ్చి, అజ్ఞానంతో అది లేకపోతే నేను చచ్చిపోతాను, అది ఎడిక్ట్ అన్నమాట. ప్యాషన్ అంటే అది. కంపాషన్ తో చేస్తాడు. కంపాషన్ అంటే ప్రేమ, కరుణ, అంతే తేడా ఆ జ్ఞాని పనులకి అజ్ఞాని పనులకి. దయతో సమాజ సేవ చేస్తాడు. మునిహి బాలవత్ చరేత్. మునిహి అంటే జడలు జటాజూటాలు కట్టుకుని మునులు కాదు. ఏమిటంటే అర్థం ఇక్కడ ముని అంటే ఆస్తిపాస్తులు ఉన్నా, ఆస్తిపాస్తులు లేకపోయినా, హోదాలు ఉన్నా, హోదాలు లేకపోయినా ఆంతర్యం మాత్రం స్థిరంగా సమంగా ఉంటుంది. జ్ఞాని ఒక మంచి విలాసవంతమైనటువంటి ఆశ్రమంలో ఉండొచ్చు. జ్ఞానికి విలాసాలు కావాలి అని తీర్మానం చేయకూడదు. అతను రేపు పూరి గుడిసెలో ఉండగలడు. అందుకే అంటారు, జ్ఞాని తన బాహ్య ప్రవర్తన చూసి మనం అంచనా వేయకూడదు. అతనికి ఏమి కోరికలు ఉండవు. బాలవత్ చర్యత్, బాలుడి వలె రాగద్వేషరహితంగా చరిస్తాడు, చిత్తశుద్ధితో వ్యవహరిస్తాడు. అటువంటి చిత్తశుద్ధి గల జ్ఞానికి ఎన్ని వ్యవహారాలు చేస్తున్నా కూడా అహంకారం ఉండదు. కాబట్టి జ్ఞాని అకర్త. కాబట్టి జ్ఞాని కర్మలకు పాపపుణ్యాలు ఉండవు. ఆగామి కర్మల పాపపుణ్యాలు ఉండవు జ్ఞానికి. లేపహ నా లేపహ అంటే ఆగామి పుణ్యం ఆగామి పాపం జ్ఞాన్ని కదిలించలేవు. సో ఇలా ఈ రోజు చెప్పుకున్నటువంటి మనం జ్ఞాని లక్షణాలను మనం అందరం కూడా మనకు మనం ఆపాదించుకుని మనం వాటిని నిజ జీవితంలో అనుష్ఠించాలని, ఆచరించగలమని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.